హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు జరిగిందంటే 5th March 2021 అయితే జరిగింది. ఇది వచ్చేసి థర్డ్ షిఫ్ట్ పేపర్ అనమాట. సో ఈ పేపర్లో మనం మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే, ఇప్పటి వరకు మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్నాయి కాబట్టి. ఓకేనా? సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. ఏ ఫ్రూట్ సెల్లర్ హ్యాస్ సమ్ ఆరెంజెస్. హీ సెల్స్ 60% ఆఫ్ దెమ్ అండ్ స్టిల్ హ్యాస్ 380 ఆరెంజెస్. ఒరిజినల్లీ హీ హ్యాడ్ హౌ మెనీ ఆరెంజెస్. అంటే ఒక సెల్లర్ ఉన్నాడంట, వాడి దగ్గర కొన్ని ఆరెంజెస్ ఉన్నాయంట. అయితే వాటిలో వీడేం చేస్తున్నాడు, 60%ని అంటే ఇనీషియల్గా 100% ఉంటే అందులో 60%ని వీడు అమ్మేస్తున్నాడు. అమ్మేసిన తర్వాత వీడికి 380 ఆరెంజెస్ ఉంటున్నాయి అన్నమాట. అయితే ఒరిజినల్గా ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చూడండి, ఇక్కడ 60% అమ్మేసాడు అంటే ఇంకెంత మిగులుతాయి? 100%లో ఇంకా 40% మిగులుతాయి, అవునా కదా? పర్సంటేజ్లో 40% మిగులుతాయి. కానీ ఇక్కడ ఆరెంజెస్ రూపంలో మనోడికి ఎంత మిగిలినాయి? 380 ఆరెంజెస్ మిగిలినాయి, అవునా కదా? పర్సంటేజ్లోనేమో 40% మిగిలాయి, ఆరెంజెస్ రూపంలోనేమో 380 మిగిలాయి. సో అలా 40% ఈక్వల్ టు 380. ఓకేనా? ఇక్కడ ఎందుకంటే 60% అమ్మేశాడు అంటే ఇంకా 40% మిగిలిపోతాయి. ఇక్కడ ఆరెంజెస్ రూపంలో ఎన్ని మిగిలిపోయినాయి? 380, అవునా కదా? సో అలా 40% ఈక్వల్ టు 380. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఒరిజినల్లీ హీ హ్యాడ్ హౌ మెనీ ఆరెంజెస్. అంటే ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి కదా, 100% ఉన్నాయి కదా. సో అలా 100% వాల్యూ కనుక్కుంటే వాడి దగ్గర ఒరిజినల్గా ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయో తెలిసిపోతుంది. సో చూడండి, 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇదిగోండి, పర్సంటేజ్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్, లేదంటే క్రాస్ మల్టిప్లై చేసేయండి. ఇదిగోండి 10 × 380, 10 × 380, ఈ 4 కిందకు వస్తుంది కదా, సో బై 4 అవుతుంది. చూడండి, 2 టైమ్స్, 2 190 టైమ్స్, 2 1 టైమ్, 2 9s 18, 1 ఉంటుంది, 1 0 అంటే 10 అవుతుంది, 2 5s 10 అవుతుంది, అవునా కదా? సో అలా 95 టైమ్స్ పోతుంది. 10 × 95 అంటే 950. అంటే వాడి దగ్గర ఇనీషియల్గా 950 ఆరెంజెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆప్షన్ 3. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ ఏమంటున్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ 16% ప్రాఫిట్ అండ్ ఏ 12% లాస్ వైల్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఈజ్ 70 రూపీస్. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్? నేను ఆల్రెడీ చెప్పాను, కాస్ట్ ప్రైస్ అనేది పర్సంటేజ్ రూపంలో ఎప్పుడు 100% ఉంటుంది. సో అలా కాస్ట్ ప్రైస్ అనేది ఎలా ఉంటుంది? 100%, అవునా కదా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు, 16% ప్రాఫిట్ వచ్చినప్పుడు అలాగే 12% లాస్ వచ్చినప్పుడు ఈ రెండింటి గ్యాప్ ఎంత అంట? 70 రూపీస్ అంట. మరి 16% ప్రాఫిట్ వస్తుంది అంటే వాడు ఎంత కమ్మినట్టు? 100 మీద 16 ఎక్స్ట్రా కమ్మినట్టు, అవునా కదా? ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ 100% అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? 116 అవుతుంది. ఎందుకంటే 16% ప్రాఫిట్ కదా, అంటే 100 మీద ఇంకా 16 ఎక్కువ అమ్ముతాడు. సో అలా సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 116%, అవునా కదా? అదే ఒకవేళ 12% లాస్ కమ్మితే అప్పుడు సెల్లింగ్ పర్సెంట్ ఏమవుతుంది? 100 - 12, అంతే కదా? లాస్ అంటే తీసేయాలి. 100 - 12 అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 88% అవుతుంది. అయితే 16% ప్రాఫిట్ కమ్మినప్పుడు 12% లాస్ కమ్మినప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు? 70. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 70 రూపీస్. అయితే ఏమంటున్నాడు, కాస్ట్ ప్రైస్ అంటే 100% వాల్యూ. ఇక్కడ చూడండి, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 116కి 88కి డిఫరెన్స్ ఎంత చూడండి. ఇక్కడ 6లోంచి 8 పోదు, అప్పుడు క్యారీ తెచ్చుకుంటాం. 16లోంచి 8 పోతే 8, ఇక్కడ 0 ఉంటుంది కదా, క్యారీ తెచ్చుకుంటే 10, 10లోంచి 8 పోతే 2. అలా ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 28
పర్సెంట్ ఉంది కదా, 28%. అంటే ఈ 28% వాల్యూ ఎంత, 70. 28% వాల్యూ ఎంత, 70 అయింది. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్, అంటే 100% వాల్యూ కనుక్కోమంటున్నాడు. అవునా కదా. 100% వాల్యూ ఎంత అంటే చూడండి, పర్సెంట్ క్యాన్సిల్, 7 10s 7 4s, అవునా కదా. సో 4 1s 4 25s, 25 into 10 అంటే 250, అవునా కదా. ఇదిగోండి 250. కానీ ఇదంతా చేస్తే మనకి టైం అయిపోతుంది. మరి దీనికి సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలంటే ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏమన్నాడు, 16% ప్రాఫిట్. ఇది కాస్ట్ ప్రైస్ అనుకుంటే 16% ప్రాఫిట్, కాబట్టి ప్రాఫిట్ ఎక్కడ ఉంటుంది, కాస్ట్ ప్రైస్ మీద ఎక్కువ ఉంటుంది, కాబట్టి 16% ప్రాఫిట్. ఇదిగోండి 16% పైన రాసాను చూడండి. అలాగే ఇంకోసారి ఏంటి, 12% లాస్. 12% లాస్ అంటే కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ ఉంటుంది, అంతేనే కదా. 12% లాస్, ఇదిగోండి 12%. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 70. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి 16% ఉండింది, ఇక్కడి నుంచి ఇక్కడికి 12% ఉంటుంది. మరి డిఫరెన్స్ ఎంత, టోటల్ 16 + 12, అవునా కదా. ఈ టోటల్ ఎంత, ఇది 16 ఇది 12, అలా 16 + 12 28%, అవునా కదా. 28% ఈక్వల్ టు 70. మనల్ని కనుక్కోమంది 100%. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్లో రెండు సేమ్ ఉన్నాయనుకోండి, అంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ రెండు సేమ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. అదే ఒకవేళ డిఫరెంట్ అంటే లైక్ లాస్ ప్రాఫిట్ లాస్ డిఫరెంట్ ఉంటే మాత్రం యాడ్ చేయాలి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఒకసారి ప్రాఫిట్ ఉంది, ఒకసారి లాస్ ఉంది. ప్రాఫిట్ లాస్ అంటే డిఫరెంట్ వచ్చినాయి కాబట్టి యాడ్ చేయాలి. ఇదిగోండి 16 + 12 ఎంత, 28% వాల్యూ ఎంత, 70. అయితే మనల్ని అడిగింది కాస్ట్ ప్రైస్ కాబట్టి 100% వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇదిగోండి 100% వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 250. సో అలా సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఎలా చేసినా ఫైనల్గా ఆన్సర్ అయితే తీసుకురావాలి. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి ఏమంటున్నాడు, ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా, అంటే దీని యొక్క మీన్ కనుక్కోమంటున్నాడు. మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్. యావరేజ్ అంటే మనకు తెలుసు కదా, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అవునా కదా, బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. చూడండి ఇక్కడ డేటా అనేది సింపుల్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా ఈ ఫార్ములైజ్ చేసేసేయచ్చు. లేదంటే మనకు ఒకవేళ పెద్ద నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తామంటే మనం అజ్యూమ్డ్ యావరేజ్, అంటే యావరేజ్ని మనమే అజ్యూమ్ చేసుకుంటాం. ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని మనమైతే అక్కడ మీన్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ చిన్న నెంబర్సే కాబట్టి డైరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేసి ఆన్సర్ అయితే పెట్టేసేయచ్చు. చూడండి సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే ఏంటి, ఇవేనా కదా, వీటి యొక్క సమ్ అనమాట. ఇక్కడ యాడ్ చేయడం కూడా ట్రిక్కీగా యాడ్ చేయాలి. ఎలా అంటే చూడండి, ఇదిగోండి 13 17 ఎంత అవుతుంది, 13 17 అంటే 30 అయినా కాదా. అలాగే చూడండి ఇదిగోండి 8 12 యాడ్ చేస్తే 20 అవుతుంది, అవునా కదా. ఇదిగోండి 9లోంచి 2 పోతే 7 + 6 అంటే టోటల్గా ఈ మూడిటి వాల్యూ ఎంత, 13 అయింది. ఇదిగోండి 13 + 30 43, లేదంటే ఇదిగోండి 30 + 20 50 అను ఇది ఒక 13, మొత్తం ఎంత 63. అలా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమైంది 63 బై టోటల్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ టోటల్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7, అవునా కదా. టోటల్ అబ్జర్వేషన్స్ ఏమో 7 ఉన్నాయి, సమ్ ఏమో 63. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, యావరేజ్ వస్తుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ మీన్. సో 7 1s 7 9s, సో అలా మీన్ ఏమైంది 9 అయింది. చూడండి ఆప్షన్ నెంబర్ 3 సరిపోయిందా. ఇక్కడ డేటా అనేది సింపుల్గా ఉంది కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసాం. ఒకవేళ పెద్ద నెంబర్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మనం అజ్యూమ్డ్ యావరేజ్ అనే మెథడ్ని యూజ్ చేసి యావరేజ్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం.
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 17. కన్వర్ట్ 8/9 ఇంటూ డెసిమల్ నెంబర్. అంటే పాయింట్స్లో 8/9 అంటే ఎంత అనేసి అడుగుతున్నాడు. సింపుల్గా ఏం లేదు, మీరు కావాలంటే డైరెక్ట్గా 8ని 9 చేత డివైడ్ చేసినా పర్లేదు, ఇలా చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి ఇలా చేస్తే ఎలా, 8లో పోదు కదా, 8లో పోనప్పుడు మనం ఏం చేస్తాం, 0.0 పెట్టుకుంటాం కదా, 8.0. 8లో పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టేసేస్తాం, పాయింట్ పెట్టిస్తే 80 అవుతుంది. 9లో 80లో 9 ఎన్ని టైమ్స్ పోతుంది, నియర్లీ 8 టైమ్స్ పోతుంది. 9 8s 72, అగైన్ 8 వస్తుంది. మళ్ళీ పాయింట్ ఉంది కదా, ఆల్రెడీ 0 దిగిపోతుంది. అప్పుడు 80లో ఇంకా ఎన్ని టైమ్స్ పోతుంది 9 అనేది, నియర్లీ 8 టైమ్స్, అంటే 9 8s 72, మళ్ళీ 8 వస్తుంది, 0. అలా 8 8 8 ఇది సో ఆన్, ఇలా 0.888 ఇలా వస్తుందన్నమాట. దాన్ని 0.88గా తీసుకుంటాం. ఇలా చేసినా పర్లేదు, లేదంటే ఇంకో విధంగా ఎలా చేయాలో చూడండి. ఇక్కడ మనకి పర్సంటేజెస్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1/9 వచ్చిందంటే పర్సంటేజ్లో ఎంత అంటామంటే దీన్ని 11.11% అవుతుంది. 1/9 అంటే ఎంత పర్సెంట్, 11.11%. పర్సెంట్ అంటే మీనింగ్ ఏంటి, అగైన్ బై 100 అయినా కదా, మరి 11.11/100 చేసామంటే పాయింట్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది, అంటే 0.1111 అవుతుంది. అవునా కదా, దీని వాల్యూ ఏమవుతుంది 0.1111. ఈ 2 1s తీసేసినా పర్లేదు, సింపుల్గా 0.11 ఇలా పెట్టుకున్నా పర్లేదు. ఓకేనా. ఇక్కడ 1/9 వాల్యూ ఎంత అయింది, 0.11 అయింది. మనకు కావాల్సింది 8/9, అంటే దీన్ని 8 టైమ్స్ చేయాలి. 8/9 ఈక్వల్ టు ఏమవుతుంది, 8 టైమ్స్ ఆఫ్ 1/9. సో 1/9 వాల్యూ ఎంత, 0.11. మల్టిప్లై చేస్తే 0.88. ఇలా చేసినా పర్లేదన్నమాట. ఓకేనా. 1/9 అంటే పర్సంటేజ్లో ఎంత, 11.11%. ఆ పర్సంటేజ్ అంటే బై 100 కదా, మరి బై 100 చేస్తే పాయింట్ ఎక్కడికి వస్తుంది, 0.11 అవుతుంది. అలా 8/9 అంటే 8 టైమ్స్ ఆఫ్ 1/9 కదా, అంటే 8 టైమ్స్ ఆఫ్ 0.11, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.88. ఆప్షన్ నెంబర్ 2. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 19. ఇక్కడ ఏమంటున్నాడు, ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 100 meters అండ్ ఇట్స్ లెంత్ ఈజ్ 29 meters, ఫైండ్ ఇట్స్ విడ్త్ అంటున్నాడు. అంటే ఒక రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ అయితే ఇచ్చాడు, అలాగే దాని లెంత్ ఇచ్చాడు, మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, విడ్త్ కనుక్కోమంటున్నాడు, అంటే బ్రెడ్త్ అనమాట. సో చూడండి, ఇది ఒక రెక్టాంగిల్ అనుకుంటే ఇదేమవుతుంది, లెంత్ అవుతుంది, ఇదేమో బ్రెడ్త్ లేదంటే విడ్త్ అవుతుంది. ఓకేనా. ఆల్రెడీ లెంత్ ఎంత ఇచ్చాడు మనకి, 29 ఇచ్చాడు. అయితే ఏం అడుగుతున్నాడు, విడ్త్ అడుగుతున్నాడు. దానికోసం ఏమి ఇచ్చాడు మనకి, పెరిమీటర్. మరి రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఏమవుతుంది, పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ చుట్టుకొలత. చుట్టుకొలత ఏమవుతుంది, 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి అంటాం. బి అంటే బ్రెడ్త్, కానీ ఇక్కడ డబ్ల్యూ కాబట్టి ఎల్ ప్లస్ డబ్ల్యూ అవుతుంది. అంతేనా కదా, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఎల్ అవుతుంది, ప్లస్ ఇదిగోండి డబ్ల్యూ, ప్లస్ ఇక్కడ ఒక ఎల్ ప్లస్ డబ్ల్యూ, అంటే 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ డబ్ల్యూ. యాడ్ చేయడమే కదా, ఇదిగోండి ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్, ఇదిగోండి ఇది ఎల్ అవుతుంది, ఇది డబ్ల్యూ అవుతుంది. 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ డబ్ల్యూ, అలా 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ డబ్ల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 100. సో 2 టైమ్స్ ఆఫ్ ఎల్ అంటే ఆల్రెడీ మనకి 29 ఇచ్చాడు, ప్లస్ మనకు కనుక్కోవాల్సింది విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100. 2 1 టైమ్స్ 2 50 టైమ్స్, అవునా కదా. 29 ప్లస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 50. ఈ 29 అంటే వెళ్తే -29. సో అలా డబ్ల్యూ ఈక్వల్ టు 50 మైనస్ 29, విచ్ ఈజ్ ఈక్వల్ టు 21 మీటర్స్. సో అలా విడ్త్ ఏమైంది, 21 మీటర్స్. అవునా కదా. ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఈ క్వశ్చన్ ఇక్కడ ఏమంటున్నాడు, క్వశ్చన్ నెంబర్ 21లో, రాము కెన్ రీచ్ అ సర్టెన్ ప్లేస్ ఇన్ 30 hours ఇఫ్ హీ రెడ్యూసెస్ హిజ్ స్పీడ్ బై 1/15, అంటే 1/15. హీ గోస్ 10 kilometers లెస్ ఇన్ దట్ టైమ్. ఫైండ్ హిజ్ స్పీడ్. అంటే
ఇక్కడ చూడండి, రాము అనేవాడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఇక్కడ నుంచి ఒక సర్టన్ ప్లేస్కి వెళ్తున్నాడు అనమాట. ఆ సర్టన్ ప్లేస్ వచ్చేసి ఇది అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వెళ్తున్నాడు. వెళ్ళటానికి మనోడికి టైం ఎంత పట్టింది? 30 అవర్స్ పట్టిందంట. ఓకేనా? టైం ఎంత పట్టింది? 30 అవర్స్. అయితే ఒకవేళ వీడు కనుక స్పీడ్ అనేది రెడ్యూస్ చేస్తున్నాడు. ఎంత రెడ్యూస్ చేస్తున్నాడు? 1/15. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 1/15. ఏం చేస్తున్నాడు? రెడ్యూస్ చేస్తున్నాడు. రెడ్యూస్ కాబట్టి మైనస్ పెట్టండి. దీని మీనింగ్ ఏంటంటే ఇనీషియల్గా 15 స్పీడ్తో వెళ్తే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రెడ్యూస్ చేస్తున్నాడు. ఎంత రెడ్యూస్ చేస్తున్నాడు? 1 రెడ్యూస్ చేస్తున్నాడు. అంటే 1 రెడ్యూస్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ప్రజెంట్ 14 స్పీడ్తో వెళ్తున్నాడు. ఇనీషియల్గా 15 స్పీడ్తో వెళ్తే ప్రజెంట్ 14 స్పీడ్తో వెళ్తున్నాడు. ఎందుకంటే 1/15 రెడ్యూస్ చేశాడు కదా, అంటే టోటల్ 15 స్పీడ్తో వెళ్ళాల్సింది వీడేం చేశాడు? 1 తగ్గించి 14 స్పీడ్తోనే వెళ్తున్నాడు. ఇది వచ్చేసి జాగ్రత్త చూడండి, ఇది వచ్చేసి ఇనీషియల్ స్పీడ్. ఇది ఇనీషియల్ స్పీడ్ అయితే ప్రజెంట్ ఎంత వెళ్తున్నాడు? 14 వెళ్తున్నాడు. ఇది వచ్చేసి ఫైనల్ స్పీడ్. ఇవి స్పీడ్స్ రేషియో అనమాట. ఓకేనా? వాడే అన్నాడు కదా 1/15 రెడ్యూస్ చేశాడు. అంటే రెడ్యూస్ అంటే మైనస్ పెడతాం. అంటే యాక్చువల్గా 15 వెళ్ళాల్సింది ఇప్పుడు ఏం చేశాడు? 1 తగ్గించి 14 వెళ్తున్నాడు. సో అలా ఇనీషియల్ 15 అయితే ఫైనల్ 14 అనమాట. ఓకేనా? సో చూడండి, ఇదిగోండి, హీ గోస్ 10 కిలోమీటర్స్ లెస్ ఇన్ దట్ టైమ్. దట్ టైం అంటే ఇన్ 30 అవర్స్. అంటే ఇక్కడ 30 అవర్స్, ఇక్కడ కూడా 30 అవర్స్. సో అలా టైం ఏమవుతుంది? టైం ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. టైం కాన్స్టెంట్ అంటే స్పీడ్ డిస్టెన్స్ ఎలా ఉంటాయి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎందుకంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అవునా కదా? సో అలా ఇది కాన్స్టెంట్. ఆల్రెడీ టైం అనేది కాన్స్టెంట్ ఇచ్చాడే లేదా? కాన్స్టెంట్. సో అలా స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. ఓకేనా? సో చూడండి జాగ్రత్తగా. అప్పుడు డిస్టెన్స్ రేషియో ఏమవుతుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి డిస్టెన్స్ రేషియో కూడా 15:14 అవుతుంది. ఇదిగోండి 15:14. ఇక్కడ చూడండి, ఈ స్పీడ్తో వెళ్తాం వల్ల వాడికి ఏమైంది? 10 కిలోమీటర్స్ తక్కువ ట్రావెల్ చేశాడు అనమాట. హీ గోస్ 10 కిలోమీటర్స్ లెస్. అంటే యాక్చువల్గా 15 వెళ్ళాల్సింది ఇప్పుడు 14 వెళ్ళాడు. సో డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్. అలాగే ఇక్కడ ఎంత? 10 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇక్కడేమో 1 పార్ట్ డిఫరెన్స్ ఉంది, ఇక్కడేమో 10 కిలోమీటర్స్ లెస్ కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ 10 కిలోమీటర్స్. అలా 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 కిలోమీటర్స్. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? ఫైండ్ హీజ్ స్పీడ్. నథింగ్ బట్ ఫైండ్ హీజ్ ఇనీషియల్ స్పీడ్. ఓకేనా? స్పీడ్ కావాలంటే మనకి ఏం కావాలి? డిస్టెన్స్ కావాలి, టైం కావాలి. డిస్టెన్స్ అంటే ఇనీషియల్ స్పీడ్ ఇది కాబట్టి దీని ఎదురు ఉన్న డిస్టెన్స్ కావాలి. చూడండి, డిస్టెన్స్ ఎంత? 15 పార్ట్స్. ఆల్రెడీ మనకి 1 పార్ట్ తెలుసు. 1 పార్ట్ అంటే 10. మనకు కావాల్సింది 15 పార్ట్స్. అంటే సింపుల్గా దీన్ని 15 పెట్టి మల్టిప్లై చేయి. సో అలా ఏమవుతుంది? 150. ఇదేమవుతుంది? ఇది డిస్టెన్స్. ఓకేనా? ఇదిగోండి, ఇదేమో డిస్టెన్స్. అలాగే టైం కూడా ఇచ్చాడు కదా. టైం ఎంత? టైం ఇదిగోండి, టైం 30 అవర్స్ ఇచ్చాడు. టైం ఉంది, డిస్టెన్స్ ఉంది. టైము డిస్టెన్స్ ఉంటే స్పీడ్ కనుక్కోవడం ఏముంది? సింపుల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 150 కిలోమీటర్ బై టైం ఎంత? 30 అవర్స్. ఇదిగోండి 0 0 క్యాన్సిల్, 3 1s 3 5s. సో అలా స్పీడ్ ఏమైంది? 5 కిలోమీటర్ పర్ అవర్. 5 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తే జాగ్రత్త చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంటే వీడికి 30 అవర్స్ టైం పట్టింది. అవునా కదా? ఇక్కడ ఏమంటున్నాడు? ఇన్ దట్ టైం అన్నాడు. అంటే అదే 30 అవర్స్ అనమాట. ఇక్కడ 30 అవర్స్, ఇక్కడ 30 అవర్స్. సో అలా టైం కాన్స్టెంట్. ఓకేనా? స్పీడ్ ఎలా ఉంది? 1/15 రెడ్యూస్ చేశాడు. అంటే ఇనీషియల్గా 15 వెళ్ళాల్సింది ప్రజెంట్ ఎలా వెళ్తున్నాడు? 14 వెళ్తున్నాడు. ఓకేనా? అలాగే డిస్టెన్స్ రేషియో ఏమవుతుంది? టైం కాన్స్టెంట్ అయినప్పుడు స్పీడ్ రేషియో ఏదైతే ఉందో అదే డిస్టెన్స్ రేషియో అవుతుంది. ఇక్కడ డిస్టెన్స్ ఎలా వెళ్ళాడు? 10 కిలోమీటర్స్ తక్కువ వెళ్ళాడు. అంటే ఫస్ట్ టైం వెళ్ళిన దానికన్నా 10 కిలోమీటర్స్ తక్కువ వెళ్ళాడు. అంటే డిఫరెన్స్ 10. అవునా కదా? ఇక్కడ డిఫరెన్స్ ఏమో 1 పార్ట్. సో అలా 1 పార్ట్ ఈక్వల్ టు 10.
మనకు కావాల్సిన డిస్టెన్స్ ఏమో 15 పార్ట్స్. సో అలా 150 అయింది డిస్టెన్స్. ఆల్రెడీ టైం తెలుసు 30 అవర్స్. టైము డిస్టెన్స్ ఉంది కాబట్టి స్పీడ్ క్యాలిక్యులేట్ చేసేసాం. సో అలా 5 km/h అనేది మన ఆన్సర్. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 25. ఇక్కడ ఏమంటున్నాడు, సింప్లిఫై అని ఇచ్చేసి మనకి ఇది ఒక ఇచ్చాడు కదా సంథింగ్. ఇది వచ్చేసి బాడ్మాస్ నుంచి వచ్చిందనమాట. బాడ్మాస్ రూల్ ఐడియా ఉంది కదా. బాడ్మాస్, దీని అబ్రివేషన్ తెలియాలి మనకి. బి అంటే బ్రాకెట్స్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. అవునా కదా. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి మనం? బ్రాకెట్స్కి ఇవ్వాలి. ఇదిగోండి ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది, ఇదిగోండి ఇది ఒక బ్రాకెట్, ఇది ఒక ఇన్నర్ బ్రాకెట్. ఇవన్నీ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసినాయి కదా. సో అలా బ్రాకెట్స్ ఉన్నాయి. మరి వీటిల్లో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? దేనికి ప్రయారిటీ ఇవ్వాలంటే ఇన్నర్ బ్రాకెట్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. అంటే ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్లోది సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడండి. 12 + 4 + 3 అంటే 12 + 4 అంటే 16 + 3 అంటే 19 అవుతుంది. అవునా కదా. సో చూడండి ఏమవుతుందో. 2/5 ఇంటూ 2 + 3 ఈ ఇన్నర్ బ్రాకెట్ వాల్యూ ఎంత ఉంది? 19 అయింది. అవునా కాదా. ఇదిగోండి 19. ఇప్పుడు చూడండి 2/5 ఇంటూ 2 + మళ్ళీ ఇప్పుడు ఈ రెండిట్లో ఏ బ్రాకెట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఇన్నర్ బ్రాకెట్స్ అంటే ఈ బ్రాకెట్స్కి ఇవ్వాలి ప్రిఫరెన్స్. ఓకేనా. సో ప్రిఫరెన్స్ ఇస్తే 3 + 19 అంటే ఎంత అవుతుంది? 22 అవుతుంది. అలా 22 ఇది చూడండి. 2/5 ఇంటూ ఇప్పుడు ఈ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. ఈ బ్రాకెట్ సాల్వ్ చేస్తే 2 + 22 అంటే 24. అవునా కదా. 24 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 × 24 అంటే 48/5. కానీ మనకి 48/5 ఆన్సర్ లేదు. ఇక్కడ ఆన్సర్స్ ఎలా ఇచ్చారు చూడండి. మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో మనకి ఏదైతే వచ్చిందో దీన్ని కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాద్దాం. ఓకేనా. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయాలంటే ఇక్కడ 48లో 5 ఎన్ని టైమ్స్ పోతుంది? నియర్గా 9 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 5 9s 45, నియర్లీ 9 టైమ్స్ పోతుంది. పైన ఎంత ఉంటుంది? 45 పోగా 3 ఉంటుంది. 48లో 45 పోగా 3 ఉంటుంది కదా. ఆ 3 పైన వేసేసాం. బై కింద డినామినేటర్లో 5 కాబట్టి ఇక్కడ కూడా /5. సో అలా 93/5 మన ఆన్సర్ అవుతుంది. కావాలని చెక్ చేయండి. 5 9s 45 + 3 48/5 సరిపోయిందా లేదా. సో అలా 93/5 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ 4. చూడండి. సాల్వ్ ద ఫాలోయింగ్ అనేసి మనకి ఇచ్చాడు కదా. ఇది ఇక్కడ ఈ రూట్ లోపల ఉన్న 0.000064 నేను ఎలా రాస్తానంటే జాగ్రత్త చూడండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 64 పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 పెట్టేసి 6 zeros వేసేయండి. తెలిసిందే కదా, బేసిక్ కదా ఇది. 64/10 lakhs. సో 64ని ఎలా రాసుకోవచ్చు? 2/6 రాసుకోవచ్చు లేదా. ఎందుకంటే 2 × 2 × 2 × 2 × 2 × 2 చూడండి 2/6. ఇదిగో 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32, 32 2s 64. సో అలా 2/6 అవుతుంది. ఓకేనా. ఇదిగోండి 2/6 10 lakhs ఎలా రాసుకోవచ్చు? 100 అంటే 10² రాస్తాం. 3 zeros ఉంటే 10³ రాస్తాం. అలా మనకి 6 zeros ఉన్నాయి కాబట్టి 10/6. అవునా కదా. ఇదిగోండి 10/6. అలా ఈ రూట్ లోపల ఉన్నదాన్ని మనం ఇలా రాసుకున్నాం. ఓకేనా. అగైన్ దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఎలా అంటే చూడండి. దీన్ని 2/6 10/6 పవర్ సేమ్గా ఉంది కదా. అప్పుడు 2/10 6 రాయొచ్చు లేదా. రాసుకోవచ్చు. అగైన్ 2 1s 2 5s అప్పుడు 1/5 6 అవుతుంది. ఇప్పుడు చూడండి క్యూబ్ రూట్ ఆఫ్, ఇక్కడ రూట్ అంటే జస్ట్ రూట్ అంటే ఇదేంటి? స్క్వేర్ రూట్ అయినా కాదా. స్క్వేర్ రూట్ ఆఫ్ మనకేమొచ్చింది? దీని వాల్యూ 1/5 6 వచ్చింది. ఒకవేళ సపోజ్ ఈ రూట్ తీసేద్దాం అనుకుంటున్నా. ఈ స్క్వేర్ రూట్ ఉంది చూసారా. ఈ రూట్ తీసేస్తే మనం ఏం చేయాలి? అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో దానికి
పవర్లో 1/2 రాయాలి. ఎప్పుడు ఈ స్క్వేర్ రూట్ తీసేస్తే, స్క్వేర్ రూట్ తీసేసి రాస్తా చూడండి. అప్పుడు ఏమవుతుంది, క్యూబ్ రూట్ ఉంటుంది. స్క్వేర్ రూట్ తీసేస్తే ఇక్కడ ఉన్న దానికి పవర్లో 1/2 రాయాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి, 1/5 హోల్ పవర్ 6. దీనికి ఏం చేయాలి, పవర్లో 1/2 రాయాలి. పవర్ ఇక్కడ ఈ పవర్ మల్టిప్లై అవుతాయా, మల్టిప్లై అయితే 6/2 అవుతుందా, 2 1s 2 3s, అవునా కదా. సో చూడండి, అప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ ఏమవుతుంది ఇక్కడ 1/5 హోల్ పవర్ 3 ఇదిగోండి 1/5 హోల్ పవర్ 3. అగైన్ క్యూబ్ రూట్ తీసేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో దానికి పవర్లో 1/3 రాయాలి, అవునా కదా. ఇక్కడ ఏముంది 1/5 హోల్ క్యూబ్ ఉంది. దీనికి ఏం చేయాలి, క్యూబ్ రూట్ తీసేయాలంటే పవర్లో 1/3 రాయాలి. మరి ఇక్కడ ఈ పవరు ఈ రెండు మల్టిప్లై అవుతాయా, మల్టిప్లై అయితే 3 × 1/3 అంటే 3/3. అలా ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 1/5 మిగిలిపోతుంది, అవునా కదా. 1/5 అంటే 0.2. సో అలా 1/5 అంటే 0.2. దిస్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో మనకి. దీని వాల్యూ 2^6/10^6. ఫైనల్గా 1/5 హోల్ పవర్ 6 వచ్చింది. దాన్ని రూట్స్ తీసేసుకుంటూ వస్తే మనకి 0.2 వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 28. ఇక్కడ ఏమంటున్నాడు, ద రేషియో ఆఫ్ ది ఏజ్ ఆఫ్ నరేష్ టు దట్ ఆఫ్ సురేష్ ఈజ్ 6:5 and the sum of their ages is 44 years. The ratio of their respective ages after 15 years. అంటే ఇక్కడ ఏమనలా చూడండి, నరేష్కి సురేష్కి ప్రజెంట్ ఏజెస్ రేషియో వచ్చేసి 6:5 అంటున్నాడు. ఇక్కడ చూడండి, నరేష్ ఉన్నారు, సురేష్ ఉన్నారు. ఇదిగోండి నరేష్, ఇదిగోండి సురేష్. వీళ్ళ ఏజెస్ రేషియో ఏంటంటే ప్రజెంట్ 6:5 అంటున్నాడు, ఓకేనా. అంటే నరేష్ వచ్చేసి 6 పార్ట్స్ ఉంటే సురేష్ వచ్చేసి 5 పార్ట్స్ ఉంటున్నారు. అలాగే ఇంకొక కండిషన్ ఇచ్చాడు. ఏంటా కండిషను, సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 44 years. వాళ్ళిద్దరు ఏజెస్ కలిపితే ఎంత అంట, 44 years అంట. ఇక్కడ నేనేమంటానంటే వీడి ఏజ్ ఏమో 6 పార్ట్స్, వీడి ఏజ్ ఏమో 5 పార్ట్స్. ఇద్దరిని యాడ్ చేస్తే 11 పార్ట్స్ అవుతారు, అవునా కదా. 11 పార్ట్స్ అవుతారు పార్ట్స్ రూపంలో. ఇదే 11 పార్ట్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, 44కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి ఏజ్ పార్ట్స్ రూపంలో 11 పార్ట్స్, వీళ్ళిద్దరి ఏజ్ కలిపితే ఏజ్ రూపంలో ఇయర్స్ రూపంలో 44 years. అలా 11 పార్ట్స్ ఈక్వల్ టు 44 years, అవునా కదా. ఇదేమో పార్ట్స్లో ఉంది ఏజ్, సమ్ ఆఫ్ ఏజ్. ఇక్కడేమో సమ్ ఆఫ్ ఏజ్ ఏమో ఇయర్స్లో ఉంది. అలా 11 పార్ట్స్ ఈక్వల్ టు 44 years. 44 years. అప్పుడు 1 పార్ట్ ఏమవుతుంది, 1 పార్ట్ ఈక్వల్ టు 11 1s 11 4s కదా. 1 పార్ట్ ఈక్వల్ టు 4 years. 1 పార్ట్ 4 years అంటే నరేష్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు, 6 పార్ట్స్ ఉన్నాడు. అలా 1 పార్ట్ 4 అయితే 6 పార్ట్స్ ఎంత, 6 × 4. నరేష్ ఎంత అవుతారు, నరేష్ ఈక్వల్ టు 6 4s 24. అలా సురేష్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు, 5 పార్ట్స్ ఉన్నాడు. 1 పార్ట్ అంటే 4 years కదా. అలా 5 పార్ట్స్ అంటే 5 4s 20. అంటే సురేష్ వచ్చేసి 20 years ఉన్నాడు, ఓకేనా. నరేష్ ఏమో 24 years, సురేష్ ఏమో 20 years. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ద రేషియో ఆఫ్ ద రెస్పెక్టివ్ ఏజెస్ అంటే నరేష్కి సురేష్ యొక్క ఏజెస్ ఆఫ్టర్ 15 years. 15 years తర్వాత వాళ్ళ ఏజెస్ రేషియో ఏంటి అనేసి అడుగుతున్నాడు. 15 years తర్వాత అంటే వీడు 15 పెరుగుతాడు, వీడు కూడా 15 పెరుగుతాడు. పెరిగిన తర్వాత రేషియో అడుగుతున్నాడు. చూడండి, ఇదిగోండి 39 years, అలాగే ఇక్కడ 35 years రెస్పెక్టివ్ అన్నాడు. అంటే ఇక్కడ నరేష్ సురేష్ తీసుకున్నారు కదా, ఇక్కడ కూడా నరేష్ సురేషే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నరేష్ సురేష్ ఏజెస్ ఏమైనాయి 15 years తర్వాత 39 ఒకళ్ళు అయితే 35 ఇంకొకళ్ళు. వీళ్ళిద్దరు రేషియో ఏమవుతుంది, 39:35, ఓకేనా. సో అలా ఆప్షన్ నెంబర్ 1, ఓకేనా. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 32. ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ sin x minus 5 cos x is equal to 2√6 cos x, then the value of cot x is అంటున్నాడు. అంటే ఈ కండిషన్ ఇచ్చేసి cot x వాల్యూ ఎంతో అడుగుతున్నాడు సింపుల్గా. చూడండి ఏమవుతుందో. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ cos x ఉంది కదా,
ఇక్కడ ఉన్న కాస్ ఎక్స్ని కూడా ఇటు తీసుకెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది చూడండి, సైన్ ఎక్స్ అలానే ఉంటుంది, ఈక్వల్ టు 2√6 కాస్ ఎక్స్ మైనస్, ఈ మైనస్ ఇటు వస్తే ప్లస్ కదా, సో ప్లస్ 5 కాస్ ఎక్స్, అవునా కదా. ఆ మైనస్ 5 కాస్ ఎక్స్ ఇటు వస్తే 5 కాస్ ఎక్స్ అవుతుంది. సో అలా సైన్ ఎక్స్ ఈక్వల్ టు ఈ రెండింటిలో కాస్ ఎక్స్ కామన్ తీయచ్చు. కాస్ ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది, 2√6 + 5 అవుతుంది, అవునా కదా. 2√6 + 5 ఇంటూ కాస్ ఎక్స్ అవుతుంది, అవునా కదా, ఇంటూ కాస్ ఎక్స్. చూడండి ఏమవుతుందో, మనకు కావాల్సింది కాట్ ఎక్స్ అంటే ఎలా రాసుకోవచ్చు, కాస్ బై సైన్, అవునా కదా. కాస్ బై సైన్ కాబట్టి ఈ సైన్ కూడా ఇటు తీసురండి. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఉన్న ఈ వాల్యూని ఇంటి పట్టుకెళ్తే 1/5 + 2√6, అవునా కదా. 5 + 2√6 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న కాస్, ఇక్కడ బై సైన్, సో కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. ఇక్కడ ఈ రెండింటిని ఎలిమినేట్ చేసి డైరెక్ట్ కాస్ ఎక్స్ రాసేయచ్చా, ఇదిగోండి కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ కదా, దాన్ని ఎలిమినేట్ చేసేసి కాట్ ఎక్స్ రాసేస్తా, కాట్ ఎక్స్. కానీ ఇక్కడ మనకి కాట్ ఎక్స్ అనేది 1/5 + 2√6 వచ్చింది, కానీ మనకు ఆన్సర్లో 1/, అనేసి ఎక్కడా లేదు. కానీ ఇక్కడ మనం ఆన్సర్ ఎలా తీసుకురావాలంటే రేషనలైజ్ చేయాలి, డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. మనం ఆల్రెడీ కొన్ని సమ్స్లో కూడా చూసే ఉంటాం నాకు తెలిసి, రేషనలైజింగ్ ద డినామినేటర్ అనేది వచ్చేసి ఉంటుంది కదా. సో అలానే ఇక్కడ కూడా చేయాలి. ఎలా చేస్తారంటే జాగ్రత్త చూడండి, రేషనలైజింగ్ అంటే ఏం లేదు, ఈ డినామినేటర్ని చూసారా, ఇదిగోండి 1/5 + 2√6 ఉంది కదా, దీన్ని రేషనలైజ్ చేయటం అంటే ఏం లేదు, ఇక్కడ ఏదైతే ప్లస్ ఉందో ఆ ప్లస్ తీసేసి మైనస్ రాయాలి. మైనస్ రాస్తే ఏమవుతుంది, 5 - 2√6 అవుతుంది, అవునా కదా. 5 - 2√6, ఆ 5 - 2√6తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయండి. ఏమవుతుంది చూడండి, 5 - 2√6 / 5 - 2√6. ఇక్కడ వాల్యూ ఏం మారదు కదా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, వాల్యూ ఏం మారదు. అప్పుడు చూడండి ఏమవుతుందో, 5 - 2√6 / ఇదేమవుతుంది, ఇది ఏ ఇది బి, ఇది a + b అవుతుంది, ఇది ఏ ఇది బి, a - b అవుతుంది. a + b ఇంటూ a - b అంటే a² - b² అని కదా, ఏ బదులు 5 ఉంది, సో 5² - b² అంటే 2√6 హోల్ స్క్వేర్, 2√6 హోల్ స్క్వేర్. చూడండి ఏమవుతుందో, ఇదిగోండి ఇక్కడ చెప్పేస్తాను, 5 - 2√6 / 5² అంటే 25 - 2√6 హోల్ స్క్వేర్ అంటే 2² × √6² రాసుకోవచ్చు కదా, 2² × √6 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. 2² అంటే 4 × √6 హోల్ స్క్వేర్ అంటే 6 వస్తుంది, 4 × 6 అంటే 24 అవుతుంది. సో 25 - 24 అంటే 1 అవుతుంది కదా. సో ఆ 1 రాసినా రాయిపోయినా పర్లేదు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 5 - 2√6 అవుతుంది. ఏమవుతుంది, 5 - 2√6. ఓకేనా. సో అలా రేషనలైజింగ్ ద డినామినేటర్ అనే దాని నుంచి మనం కాట్ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. యాక్చువల్గా కాట్ ఎక్స్ ఎలా వచ్చింది మనకి, 1/5 + 2√6 వచ్చింది, కానీ ఆప్షన్లో ఇక్కడ ఎక్కడా లేదు 1/, అనేసి, అవును కదా. అందుకోసం మనం ఏం చేసాం, రేషనలైజ్ చేసాం. రేషనలైజ్ అంటే ఏంటి, సింపుల్గా ఇక్కడ ఉన్న ప్లస్ ఉంది కదా, ప్లస్ ఉంటే మైనస్ చేస్తాం, మైనస్ ఉంటే ప్లస్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, ఇక్కడ ప్లస్ పెట్టేసేవాళ్ళం సింపుల్గా, పైన కింద మల్టిప్లై చేస్తే మనకి సాల్వ్ చేసినప్పుడు ఏమొచ్చింది, కాట్ ఎక్స్ వాల్యూ 5 - 2√6 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కమర్ లేదంటే సింపుల్గా కుమార్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. కుమార్ సోల్డ్ 18 టాయ్స్ ఫర్ ₹980, thereby making a loss equal to cost price of 4 toys. వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ టాయ్ అంటున్నాడు. అంటే కుమార్ అనేవాడు ఏం చేస్తున్నాడంట, 18 టాయ్స్ని 980 కొన్నాడంట. కొనటం కాదు, అమ్మాడు. 18 టాయ్స్ని 980కి అమ్మాడు. అమ్మటం వల్ల వాడికి ఏమైంది, లాస్ వచ్చిందంట. ఎంత లాస్ వచ్చిందంటే 4 టాయ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత ఉందో అంత లాస్ వచ్చిందంట. 4 టాయ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అయితే ఉంటుందో అంత లాస్ వచ్చిందంట. ఎప్పుడు 18 టాయ్స్ని 980కి అమ్మినప్పుడు. ఓకేనా.
18 టాయ్స్ 980 అమ్మినప్పుడు లాస్ వచ్చింది. ఆ లాస్ ఎంత అంట? 4 టాయ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతో అంత అంట. అయితే ఏమంటున్నాడు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ టాయ్ అంటే ఒక్కొక్క టాయ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏంటి అనేసి అడుగుతున్నాడు. జాగ్రత్త చూడండి. ఇక్కడ లాస్ అన్నాము అంటే ఖచ్చితంగా కాస్ట్ ప్రైస్ ఏమవ్వాలి? మనం కొన్నది ఎక్కువ ఉండాలి, సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మింది తక్కువ ఉండాలి. ఎక్కువ కొని తక్కువకి అమ్మితే మనకేమొస్తుంది? లాస్ వస్తుంది. అంతేను కదా. ఇప్పుడు సపోజ్ 3 రూపీస్ కొన్నా, నేను 2 రూపీస్కి అమ్మాను అనుకో, లాస్ వచ్చిద్దా లేదా? అలా కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండాలి, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉండాలి. మరి లాస్ అంటే మీనింగ్ ఏంటి? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఎందుకంటే ఇది పెద్ద వాల్యూ, ఇది చిన్న వాల్యూ. సో అలా వీటి డిఫరెన్స్ లాస్ అవుతుంది. అంటే సిపి మైనస్ ఎస్పి ఈజ్ ఈక్వల్ టు లాస్. ఓకేనా. సో దీన్ని బట్టి చెప్పండి. కాస్ట్ ప్రైస్ అంటే ఇక్కడ మనకి 18 టాయ్స్ కొంటున్నాడు కదా, అప్పుడు 18 సిపి అవుతుంది. ఒక్కొక్క దాన్నేమో సిపి అనుకుంటే 18 టాయ్స్ కాబట్టి 18 సిపి అవుతుంది. ఇదిగోండి 18 సిపి మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 18 టాయ్స్ కాబట్టి 18 ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? లాస్ అవ్వాలి. అవునా కదా. ఎందుకంటే ఇటు డిఫరెన్స్ ఏమన్నా లాసే కదా. ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే 18 టాయ్స్ కాబట్టి 18 సిపి అయింది. సెల్లింగ్ ప్రైస్ అంటే 18 టాయ్స్ కాబట్టి 18 ఎస్పి అయింది. ఈజ్ ఈక్వల్ టు లాస్. లాస్ అంటే లాస్ దేనికి ఈక్వల్ అయింది? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4 టాయ్స్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4 టాయ్స్. అప్పుడు ఏమవుతుంది చూడండి, లాస్ బదులు ఏం రాయొచ్చు? 4 సిపి అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4 టాయ్స్. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు ఈ సిపి ఇటు తీసుకురండి, ఈ ఎస్పి అటు తీసుకెళ్ళిపోండి. ఇదిగోండి 18 సిపి మైనస్ 4 సిపి ఈజ్ ఈక్వల్ టు 18 ఎస్పి. అవునా కదా. సో ఇదేమవుతుంది? 14 సిపి అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 18 ఎస్పి. ఎస్బి బై సిపి, ఎస్పి బై సిపి కనుక్కోండి. ఇదిగోండి ఎస్పి, ఈ సిపి ఇటు వస్తే బై సిపి అవుతుంది. ఇక్కడ ఎస్పి బై సిపి కదా, దీన్ని తీసుకురండి, ఈ 18 ఇటు తీసుకురండి, అప్పుడు 14 బై 18 అవుతుంది. అవునా కదా. 14 బై 18 ఈజ్ ఈక్వల్ టు 7 టైమ్స్ 2 9 టైమ్స్, సో 7 బై 9. ఓకేనా. సో చూడండి జాగ్రత్తగా. అంటే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ రేషియో ఏమొచ్చింది? 7 బై 9 వచ్చింది. అంటే 18 టాయ్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమో 7 పార్ట్స్ ఉంటే, అదే 18 టాయ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఎలా ఉంది? 9 పార్ట్స్ ఉంది. ఓకేనా. ఇక్కడ చాలామంది డౌట్, ఇందాక చెప్పినట్టు కాస్ట్ ప్రైస్ అంటే ఒక టాయ్ యొక్క కాస్ట్ ప్రైస్ కదా అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రైస్ అంటే 18 టాయ్స్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 18 ఎస్పి అవుతుంది. 18 టాయ్స్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 18 సిపి అవుతుంది. మరి 18 క్యాన్సిల్ అవుతుంది కదా, అందుకే 18 రాసినా రాయిపోయినా పర్లేదు అనమాట. సో అలా సెల్లింగ్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్ రేషియో ఏమైంది? 7 బై 9. ఓకేనా. చూడండి, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 7 పార్ట్స్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 980. అంటే 7 పార్ట్స్ ఈక్వల్ టు 980. కానీ మనం అడిగింది ఏంటి? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 9 పార్ట్స్. 9 పార్ట్స్. చూడండి ఏమవుతుందో. 7 ones ఇక్కడ 2 మిగులుతుంది కదా, 2 × 8 28 అంటే 28 అవుతుంది. 7 4s 28, పక్కన 0 ఉంది 0. 9 × 140, 9 14s ఎంత? 90 + 36 అంటే 90 + 36, లేదంటే సింపుల్గా 90 × 140 రాసేయండి, క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. 90 × 140. ఇది వచ్చేసి కాస్ట్ ప్రైస్. ఎన్ని బొమ్మల యొక్క కాస్ట్ ప్రైస్ ఇది? 18 టాయ్స్. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? 1 టాయ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ టాయ్ అంటే 1 టాయ్ యొక్క కాస్ట్ ప్రైస్. 18 టాయ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఇదైతే 1 టాయ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? ఇది డివైడెడ్ బై 18. అంతేనా కదా. చూడండి, 9 ones 9 2s, 2 1s 2 70s. సో అలా ఈచ్ టాయ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమైంది? 70 రూపీస్. ఇదిగోండి 70 రూపీస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 44. ఇఫ్ a/3 ఈజ్ ఈక్వల్ టు b/4 ఈజ్ ఈక్వల్ టు c/7, దెన్ a + b + c/c ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇది ఒక హోమోజీనియస్ ఈక్వేషన్. హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే
ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్లో డిగ్రీ సేమ్గా ఉంది చూడండి. డిగ్రీ ఇస్ నథింగ్ బట్ హైయెస్ట్ పవర్. ఇక్కడ ఇది ఒక టర్మ్ అనుకుంటే దీంట్లో హైయెస్ట్ పవర్ ఎంత 1 ఉంది. ఇది ఒక టర్మ్ అనుకుంటే దీంట్లో హైయెస్ట్ టర్మ్ ఎంత హైయెస్ట్ పవర్ ఎంత 1 ఉంది. దీంట్లో హైయెస్ట్ పవర్ 1, దీంట్లో హైయెస్ట్ పవర్ 1. అలా ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్లో హైయెస్ట్ పవర్ అనేది సేమ్గా ఉంది. అవునా కదా? సేమ్గా ఉంది కాబట్టి ఇది హోమోజీనియస్ ఈక్వేషన్. సపోజ్ ఒకవేళ ఇక్కడ పవర్లో 1 ఉండి, ఇక్కడ పవర్లో 1 ఉండి, ఇక్కడ స్క్వేర్ ఉండి, ఇక్కడ 1 ఉంది అనుకోండి, అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్లో పవర్ అనేది సేమ్గా లేదు. అవునా కదా? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, బాగానే ఉంది. ఇక్కడ కూడా 1 ఉంటే హోమోజీనియస్ అనేవాళ్ళం. కానీ ఇక్కడ 2 ఉంది కాబట్టి హోమోజీనియస్ అనకూడదు. ఇక్కడ కానీ మనకి ఇచ్చింది హోమోజీనియస్ కాబట్టి డైరెక్ట్గా ఏ వాల్యూ 3 పెట్టేసేయచ్చు, బి వాల్యూ 4 పెట్టేసేయచ్చు, సి వాల్యూ 7 పెట్టేసేయచ్చు. ఓకేనా? అలా పెట్టిన ఆన్సర్ వస్తుంది. లేదంటే ఈ 3 ఈక్వల్ కాబట్టి ఇక్కడ a/3 ఈక్వల్ టు b/4 ఈక్వల్ టు c/7. ఈ 3 ఈక్వల్ కాబట్టి ఆ ఈక్వల్ వాల్యూని లెటర్స్ k అనుకుందాం. ఇలా చేసినా పర్లే. అప్పుడు ఏ ఏమవుతుంది? a ఈక్వల్ టు 3k అవుతుంది. a ఏమవుతుంది? 3k అవుతుంది. అలాగే b ఏమవుతుంది? 4 అటు వెళ్తే 4k అవుతుంది. సి ఏమవుతుంది? 7k అవుతుంది. చూడండి, అప్పుడు ఏ బదులు 3k, బి బదులు 4k, సి బదులు 7k బై సి బదులు 7k ఈజ్ ఈక్వల్ టు 3 + 7 అంటే 10, 10 + 4 అంటే 14, 14k బై 7k. k క్యాన్సిల్, 7 1s 7 2s 2 ఆన్సర్ అవుతుంది. ఇదిగోండి 2. లేదు హోమోజీనియస్ అయితే డైరెక్ట్ పెట్టేసేయచ్చు అన్నా కదా. సో ఏ బదులు 3, ఇదిగోండి ఏ బదులు 3, బి బదులు 4, సి బదులు 7 పెట్టిన ఆన్సర్ వచ్చు. చూడండి, ఏ బదులు ఎంత 3 ప్లస్ బి బదులు ఎంత 4 ప్లస్ సి బదులు ఎంత 7 బై సి బదులు ఎంత 7 ఈజ్ ఈక్వల్ టు 3 + 7 10, 10 + 4 14 బై 7, 7 1s 7 2s. అలా ఆన్సర్ 2. ఇక్కడ సేమ్, ఇక్కడ సేమ్. ఇది హోమోజీనియస్ కాబట్టి పెట్టాం డైరెక్ట్గా. హోమోజీనియస్ కాకపోతే పెట్టడానికి వీల్లేదు. ఓకేనా? అప్పుడు మనం ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో అలా మన ఆప్షన్ నెంబర్ 4 అయింది మన ఆన్సర్ అనేది. చూడండి క్వశ్చన్ నెంబర్ 45. ఇక్కడ ఏమన్నాడు? ఇఫ్ √7 ఈజ్ ఈక్వల్ టు 2.6 దెన్ ద వాల్యూ ఆఫ్ 5√7/4√7 - 0.4. ఓకేనా? అంటే √7 వాల్యూ అనేది 2.6 అయితే దీని వాల్యూ కనుక్కోమన్నాడు. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 5 × √7 అంటే 2.6 బై 4 × √7 అంటే 2.6 మైనస్ 0.4. ఇక్కడ నేను దీన్ని ఎలా రాస్తానంటే 5 × 26 బై 10 రాసుకుంటా. 2.6ని 26/10 రాసుకున్నా. రాసుకోవచ్చు లేదా? బై 4 × 26 బై 10 రాయొచ్చు లేదా? ఇక్కడ కూడా మైనస్ దీన్ని 4/10 రాసుకోవచ్చు లేదా? 4/10. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఎల్సిఎం తీస్తే 10, ఇక్కడేమో 10 ఉంది. 10 10 క్యాన్సిల్ అయిపోతుందా? అప్పుడు ఏమవుతుంది చూడండి, 5 × 26 ఎల్సిఎం 10 అయిపోయింది కదా. ఇంకేముంటుంది? 4 × 26 ఉంటుంది, -4 ఉంటుంది. చూడండి అప్పుడు ఏమవుతుందో 5 × 26 బై ఇక్కడ 4 కామన్ తీస్తే ఇక్కడేమో 26 ఉంటుంది, ఇక్కడ 4 కామన్ వచ్చేస్తే -1 ఉంటుంది. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? 26 - 1 అంటే 25 కదా. డైరెక్ట్ 25 వేద్దాం చూడండి. ఇదిగోండి 4 × 25, 5 1s 5 5s 2 2s 2 13s. అప్పుడు ఏమవుతుంది? 13 బై క్యాన్సిల్ చేయకండి, ఇంకా 5 2s ఎంత 10, 13/10 అంటే 1.3. ఓకేనా? సో అలా 1.3. సో ఇప్పుడు వరకు క్వశ్చన్స్ అయితే కొన్ని కంప్లీట్ అయిపోయాయి. నియర్లీ 13 అలా క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. ఇంతవరకు కాన్సెప్ట్ క్లియర్ అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో అది డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.